జూనియర్ డాక్టర్ల సమ్మె ఎందుకింత రాద్ధాంతం అవుతుంది? గవర్నమెంట్ మొండిపట్టు వల్లనే ఈ రాద్ధాంతం జరుగుతుందా, లేక జూడాల డిమాండే సరైంది కాదా? ప్రతిసారి హైకోర్టు కూడా జూడాలపై మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దీనంతటికీ పల్లెకెళ్ళి సేవ చేయాలనడమే కారణమా? పల్లెకు వెళితే జూడాలకు వచ్చే నష్టం ఏంటి? ఈ డిమాండ్ తీరిస్తే సర్కారుకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఇదే విషయం పైన డిస్కస్ చేద్దాం. ఇష్యూపై డిస్కస్ చేయడానికి ఇద్దరు జూనియర్ డాక్టర్ మనతో ఉన్నారు, క్రాంతి తర్వాత ఆదిత్య. అయితే ముందు చెప్పండి, ముఖ్యంగా బయట జరుగుతున్న ప్రచారం రూరల్కి వెళ్ళమంటే ఒక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయమనడమే తప్పు, దాన్ని మేము పోము అని చెప్పి జూనియర్ డాక్టర్లు పేచి పెడుతున్నారని గవర్నమెంట్ అంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి మేము అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే ఇది ఒక తప్పు ప్రచారం జరుగుతుంది. గవర్నమెంట్ ఏంటంటే లోపల మేము మాతో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ సర్వీస్ అని మాట్లాడతారు, బయట రాగానే వీళ్ళు పల్లెలకి గ్రామ సేవలు చేయరని చెప్పి తప్పుదారి పెట్టిస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే వీ విల్ గో టు రూరల్ సెంటర్స్, వీ విల్ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్, కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక ప్రాపర్ పాలసీ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపించండి. మేము జీవితాంతం అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లాంటి మాత్రం ఒక బాండ్ తీసుకొని బెదిరించి మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే, మీరు వెళ్ళకపోతే మీ సర్టిఫికేట్లు ఇవ్వము, రిజిస్ట్రేషన్ చేయడం, ఇట్లాంటివి అడగడం మాత్రం దిస్ ఈజ్ నాట్ అ డెమోక్రాటిక్ సొసైటీ అండి. ఇట్లా గట్టిబడి అడగడం మాత్రం వెళ్ళే వాళ్ళకి పని చేయరు, మీరు సరిగా రిక్రూట్మెంట్ చేయరు. అంటే సర్కార్కి క్లారిటీ లేనప్పుడు ఎందుకు ఇట్లాంటి పాలసీ పెట్టాలి? మరి ఈ పాలసీ వేరే రాష్ట్రంలో ఎక్కడ లేదు. కర్ణాటకలో కూడా ఏ యాక్ట్ పాస్ చేసినప్పుడు గవర్నమెంట్కి క్లారిటీ లేనప్పుడు కర్ణాటకలో వాళ్ళు ఫాలో చేయట్లేదు. మరి మన గవర్నమెంట్కి అసలు పాలసీ ఏంటి తెలియదు. 5 సంవత్సరాల కింద ఇచ్చే జియో ప్రకారం సెక్రటరీస్ ఎవరికి అసలు దాని గురించి మాట తెలియదు. పాలసీ ఏంటి, పాలసీ డాక్యుమెంట్ చూపించంటే పాలసీ డాక్యుమెంట్ లేదు. కానీ బయట వచ్చి ప్రజలకి మాత్రం చెప్తారు వీళ్ళు మాత్రం గ్రామీణ సేవలు చేయరంట. ఎవరు గ్రామీణ సేవలు చేయట్లేదు? మొన్న స్పెషలిస్ట్ పోస్ట్కి రిక్రూట్మెంట్ పెట్టినప్పుడు, ఒక 350 పోస్ట్కి రిక్రూట్మెంట్ పెట్టినప్పుడు దాదాపుగా 2000 మంది అప్లై చేశారు. ఎవరు 2000 మంది అప్లై చేశారు? సీనియర్ డాక్టర్స్ కాదు కదా అండి, జూనియర్ డాక్టర్సే. 2000 మంది అప్లై చేస్తే 700 అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. ఎందుకు చేశారంటే వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ లేదు. ఎవరు ఆపారు? అంటే వాళ్ళు పాస్ కాలేదా? పాస్ అయిన తర్వాత అప్లై చేశారు. మీకు ఖాళీ ఉన్న పోస్ట్ ఇప్పుడు 134, కానీ రిజెక్ట్ చేసే అప్లికేషన్ 690. ఎవరిని తప్పుదారి పెట్టిస్తున్నారు? అంటే మీకు ఎంత అవసరం ఉంది, మీ పాలసీ ఏంటి, నాకు ఇంత డిమాండ్ ఉంది, నేను ఇక్కడ మిమ్మల్ని పెడతాను, ఇది మీ జాబ్ చార్ట్ అని ఒక క్లారిటీ గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు ఊరికే బ్లాక్మెయిలింగ్ చేసి పంపేంత అవసరం ఏముంది? సెంటర్ నుంచి ఏం ఆర్డర్ లేనప్పుడు వీళ్ళు ఎందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరు తీసుకొని ఎందుకు స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఈ ప్రశ్న అడుగుతున్నాం మేము వాళ్ళని. రైట్. అధికార పక్షం నుంచి టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర గారు మనతున్నారు. రాజేశ్వర గారు, ప్రతిసారి మనం గవర్నమెంట్ మారినప్పుడల్లా ఈ జూనియర్ డాక్టర్లు గవర్నమెంట్ మధ్య గొడవ చూస్తుంటాం. ఈసారి ముఖ్యంగా ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజా సమస్యలు బాగా తెలిసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా జూనియర్ డాక్టర్లు గవర్నమెంట్ మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది? ఈ రాద్ధాంతమైంది. వాళ్ళు ఏమంటారు, మీ జీవోలు కరెక్ట్ లేవు, మీ పాలసీ కరెక్ట్ లేదు అంటారు. తెరాస ప్రభుత్వం అంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ చట్టాలు రూపొందించలేదు, ఏ జీవోలు కూడా తీసుకురాలేదు. గత ప్రభుత్వాలు చేసిన దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూద్దాం, వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చర్చించుకొని వచ్చే అసెంబ్లీలో కానీ మిగతా చోట్ల కానీ తప్పనిసరిగా చర్చించుకుందామని జూనియర్ డాక్టర్లతో మా మంత్రి గారు ప్రభుత్వం విన్నవించుకున్నారు. 29 రోజులుగా వారు చేస్తున్న స్ట్రైక్లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా, ముఖ్యంగా వాళ్ళు పెట్టిన 5 డిమాండ్లు, అంటే నాకు తెలిసినంత వరకు, ఐ మే బి రాంగ్ ఇన్ సర్టన్ ఎక్స్టెంట్, అందులో 4 డిమాండ్స్ వరకు ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతకుముందు వర్క్ చేసిన దగ్గరే డబ్బులు రాకపోవడం, అంటే ఆ యొక్క వేతనాలు సరిగ్గా టైంకి ఇవ్వకపోవడం, ఇచ్చిన వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, అంటే సరైన అమౌంట్లను లేకపోవడం, వాళ్ళందరికీ రక్షణ అనేది కూడా సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది వీటన్నిటినీ సాల్వ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, మేము చేస్తాం, మనందరం కలిసి చేసుకుందాం అనే కోఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది. రెండో విషయం, ఈ పర్టికులర్ జీవో ఏదైతే కంపల్సరీ సర్వీస్ ఏదైతే చేయాలన్నారు, రూరల్ సర్వీస్ అనే కాదు, చాలామంది పీజీలు అయిపోయిన తర్వాత ఈ రోజున ఉస్మానియాలో వేస్తున్నారు, కాకతీయలో వేస్తున్నారు, గాంధీలో వేస్తున్నారు, డిస్ట్రిక్ట్ సెంటర్లో వేస్తున్నారు, కమ్యూనిటీ సెంటర్లో కూడా వేస్తున్నారు. ఈ వేసే క్రమంలో కొద్దిమంది ఎక్కువగా డిస్ట్రిక్ట్ టౌన్స్లో కానీ మిగతా చోట్ల కూడా వెళ్తున్నారు, వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంతకుముందు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, బాండ్ వారు చెప్పారు, బలవంతంగా రాపించారా లేకపోతే వాళ్ళు ఇష్టపూర్వకంగా రాపించారా అనేది వారికి తెలుసు. అంతకుముందు అసలు యాక్చువల్గా 3 సంవత్సరాలు చేయాలని కూడా అన్నారు. ఎంబీబీఎస్ తర్వాత 1 ఇయర్, పీజీ తర్వాత 1 ఇయర్, తర్వాత సూపర్ స్పెషాలిటీ తర్వాత కూడా 1 ఇయర్.
ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి 1 year చేస్తే సరిపోద్ది అనేది ఒక అగ్రిమెంట్కి వచ్చారు అప్పుడు నాకు తెలిసినంత వరకు. ఎప్పుడన్నా సరే ఎంబీబీఎస్ చేసిన తర్వాత అయితే పీజీ తర్వాత చేయని అవసరం లేదు, సూపర్ స్పెషాలిటీ తర్వాత చేయని అవసరం లేదు. ఈ విధంగా ఒక అగ్రిమెంట్కి వచ్చేసి అగ్రిమెంట్ ప్రకారమే పీజీ స్టూడెంట్స్కి ఈ రోజున ఇంప్లై అవుతున్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళే ఈ రోజున కంపల్సరీ సర్వీస్ కింద అలొకేట్ చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉమ్మడి ప్రభుత్వం అనేది ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో జూనియర్ డాక్టర్స్ ఆ రోజున ఒక అగ్రిమెంట్ అయ్యారు. అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ రోజున స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఉన్న వైద్యశాలలు కానీ ఆ జూనియర్ డాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజున కంపల్సరీ సర్వీస్లో అలొకేట్ అయిపోయి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడున్న విద్యార్థులు జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా అంటే మరి వాళ్ళకు లేని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒకవేళ ప్రాబ్లం ఉందని అనుకున్నప్పుడు వారికి ఉండాలి, వీరికి ఉండాలి. వాళ్ళందరూ అక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ చేయకపోయేసరికి మాకు కొన్ని డౌట్స్ అనేది ఏర్పడుతున్నాయి. ఎందుకంటే సేమ్ విద్యార్థులు ఇంతకుముందు అగ్రిమెంట్ అయినప్పుడు ఒకటే యూనియన్ వారిది, వాళ్ళందరూ కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ యూనియన్లు ఒకటే ఉన్నది. ఆ యూనియన్ ప్రకారం వాళ్ళందరూ బైఫర్కేట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ వర్క్ చేయడం ఏంటి? ఇక్కడున్న విద్యార్థులు ఈ రోజున స్ట్రైక్ పేరు మీద ప్రభుత్వం ఇంత సానుకూలంగా 29 రోజులుగా ఒక్క పోలీస్ చర్య కానీ నిన్న మొన్న ఏదో ఊరికి పోయి రిక్వెస్ట్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం అంతకుముందు చెప్పారు. వైద్య శాఖ మంత్రులు కూడా క్లియర్గా చెప్పారు, నా కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కూడా వైద్య విద్య అభ్యసిస్తున్నారు, నేను డాక్టర్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుందాం, అన్ని పార్టీలతో కూడా మాట్లాడే అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చిద్దాం, ఇది అవసరం ఉందా లేదా అని చెప్పేసి. కాబట్టి మా పరంగా చట్టాలు మేందేలే, ఈ రోజున ఇంప్లై చేసేది మాత్రమే బైఫర్కేషన్ అయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరిగా జీవోని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేసేది వాళ్ళందరూ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వాలి. వాళ్ళందరూ ఇంకేమైనా ఉన్నట్టయితే చర్చించుకోవాలి. వాళ్ళ యొక్క బాగోగులు, ఎందుకంటే ఉద్యమంలో కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము కూడా సింపథెటిక్గా ఉంటూ ఒక్కటే వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఈ రోజున రూరల్ సర్వీస్ చేయలేదనే దాని మీద వాళ్ళందరికీ చాలా నెగిటివ్, సమాజం మొత్తం వారు నెగిటివ్గా చూస్తున్నారు, ఈ కోర్టులు నెగిటివ్గా చూస్తున్నాయి, పార్టీల సపోర్ట్ అంటే ఎక్కడ లేదు, మొత్తం కూడా ఈ రోజున వాళ్ళు ఏకాక అయిపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది నిజంగా ఉన్నట్లయితే చర్చించుకొని చేద్దామని ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. దయచేసి జూనియర్ డాక్టర్లందరికీ నేనుగా పార్టీ తరఫున కూడా తెరాస పార్టీ తరఫున ఒక విద్యావేత్త కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ ఇమ్మీడియట్గా విధుల్లో చేరి ఏదైతే ప్రాబ్లమ్స్ ఈ రోజు అవుతున్నాయో ఆ విద్యార్థులు చర్చించుకుందామంటారు. క్రాంతి మీరు చెప్పండి, 1 year రూరల్ సర్వీస్దే పేచి. ఇప్పుడు ఆదిత్య చెప్పిన ఆదిత్య మాటలు అదే అనిపిస్తుంది, రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన కూడా అదే మాట. 1 year రూరల్ సర్వీస్ చేయడం వల్ల మీరు సమాజానికి సేవ చేయాలి ముందుకు వచ్చిన వాళ్ళు, ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్ముతో చదువుకున్న వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళకూడదు అనేది అటు పార్టీ నుంచి అధికార పార్టీ కావచ్చు చెప్పింది కరెక్టే అండి. కానీ మేము చెప్పేది అంటే ఈ 1 year మేము ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నామండి, 1 year రూరల్ సర్వీస్ వల్ల సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా, లేదా పర్మనెంట్ డాక్టర్ ఒక రూరల్ ఏరియాస్ పోయి పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందా? దాన్ని మీరు ఆన్సర్ చెప్పాలి. దాని ఆన్సర్ చెప్పకుండా 1 year పోండి అంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు పర్మనెంట్ డాక్టర్ ఒక వ్యవస్థ పోతే కానీ అక్కడ ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కావాలంటే 1 year కాదని 1 year సరిపోద్దని చెప్పండి ఎవరన్నా, అది ఎవరు ఒప్పుకోరు. కనీసం ఒక 3-4 years ఉండాలని చెప్పేసి మన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు చెప్పారు మొన్న విజన్తో విజయతో విజన్ అని. మినిమం ఒక 3-4 years ఉంటాయి కానీ మనకు ఆ ఏరియా గురించి అవగాహన వస్తుంది. అట్లా లేనప్పుడు 1 year ఆన్ పేపర్ పైన జస్ట్ పంపించడం, అది కూడా ఏంటి రూరల్ సర్వీస్ అని చెప్పేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఇక్కడ కాలేజీలలో ఎందుకంటే కాలేజీలో వేయడం? ఆల్రెడీ పీఈస్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, హెచ్ఓడీలో ఇంతమంది ఉన్న తర్వాత చూసుకొని మళ్ళీ అక్కడ వేయడంలో మీరు ఎలా రూరల్ సర్వీస్ చేస్తున్నారు? ఈ రూరల్ సర్వీస్ కాన్సెప్ట్ వచ్చిందే ఒక శిశు మరణాలు, మాతా మరణాలు తగ్గించడానికి. మీరు ఈ ప్రాసెస్ వల్ల ఎలా మీరు తగ్గిస్తున్నారు? ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి. అది మీరు ఎక్కడ చేస్తున్నారు? మేము అదే అడుగుతాం. ఈ 1 year సర్వీస్ వల్ల పెద్ద ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపడితే అది ఏం జరగదండి, ఒక పర్మనెంట్ వ్యవస్థ ద్వారా అవుతుందని చెప్పేస్తున్నాం. ఉన్న ఖాళీలో చూస్తే 18-19 పోస్టులు ఉన్నాయండి వైద్య విధాన పరిషత్లో, వాటన్నీ ఎందుకు ఫిల్ చేయట్లేదు? 554 పోస్ట్ ఉన్నాయి ఇంకా డిఎంఈ సైడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎందుకు చేయట్లేదు? గాంధీలో చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ 9 మంది ఖాళీ ఉన్నాయండి, 9 పోస్టులు. ఇప్పటిదాకా మరి ఎందుకు ఫిల్ చేయాలి అవన్నీ? అంటే ఏదో నడిపియాలి. ఇంతకుముందు 100 సీట్లు ఉండే గాంధీలో, ఇప్పుడు 200 సీట్లు యూజీ సీట్స్ అనేవి. మరి అప్పుడున్న స్టాఫ్స్ ఇప్పుడున్న స్టాఫ్ సేమ్. అంటే మీరు ఏంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుదాం అనుకుంటారా, క్వాంటిటీ పెంచుదాం అనుకుంటారా? జస్ట్ షుడ్ బి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ ఇంక్రీజ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సిస్టమ్ అంతా హెల్త్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తెలంగాణ మేము కొట్లాడాం, తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్కి ఓటేస్తే మా యొక్క భవిష్యత్తు అంతా బాగుంటుంది చెప్పి అందరం టీఆర్ఎస్, మా ఫ్యామిలీ కాదు ఇక్కడ ఉన్న మా కాలేజీలో అందరూ ఎవరైనా మా ఫ్యామిలీతో కాదు అందరూ టీఆర్ఎస్ ఓటు వచ్చాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో తప్పడలు చేస్తున్నారు. దీన్ని మరి అడగాల్సిన అవసరం అని చెప్పి ఫస్ట్ మేము స్టేట్ ఫామ్ అయిన నుంచే మన డిఎంఈ గారిని అని
మన హెల్త్ మినిస్టర్ గారిని, గవర్నమెంట్ రాజయ్య గారిని మేము మా యొక్క ప్రాబ్లమ్స్ వినడం జరిగింది. దాని తర్వాత కూడా వీళ్ళు ఆ స్టెప్ తీసుకునేసరికి మేము ఆశ్చర్యపోయాం. అరే మా యొక్క వాదనలు ఇంత న్యాయమైన వాదనలు ఉన్నాయి, దాన్ని పట్టించకుండా ముందుకెళ్తున్నారు అని చెప్పేసి మేము వాళ్ళని విన్నపం జరిగింది. ఇప్పుడు కూడా అంటున్నాం సార్ చెప్పిన చర్చలు ఎప్పుడు సిద్ధమే. చర్చల ద్వారా ఈ ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే ఒక ఏదైనా పరిష్కారం జరగాలి, కానీ ఊరికే ఎక్కడ పేచి పడుతుంది చర్చల్లో కూడా. ఇప్పటికి 2-3 సార్లు మీరు డాక్టర్ రాజా గారితో మాట్లాడారు, మీ డిఎంఈతో మాట్లాడుతున్నారు. ఎక్కడ మేము ఒకటే అనుకున్నానండి, ఇప్పటిదాకా మాకు వచ్చిన ఏంటంటే ఈ డిఎంఈ నుంచి సరైన ఇన్ఫర్మేషన్ పైకి వెళ్ళట్లేదని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేము అడిగిన ఇన్ఫర్మేషన్కి ఇప్పటిదాకా ఆయన చర్చలో జరిగిన అడిగిన క్వశ్చన్కి ఒక్కదాటి కూడా ఆన్సర్ చెప్పలేదు. ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ ఎప్పుడు చెప్పలేదు. మరి చెప్పినప్పుడు మా దగ్గర ఆ సమాధానం చెప్పినప్పుడు పైనకి ఏం చెప్తాడు అనేది మాకు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాత గవర్నమెంట్ జియోలు ఉంటే దాని మీద క్లారిటీ లేనప్పుడు సార్ మీరు అబెన్స్లో పెట్టచ్చు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదో మేము పాత గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. ఏం అగ్రిమెంట్ చేసుకున్నాం? 1 year చేస్తాం, 2 years చేసుకొని ఎప్పుడూ అగ్రిమెంట్ చేయలేదు. అగ్రిమెంట్ చేసే దాంట్లో ఏముంది? అ కమిటీ షాల్ బి ఫార్మ్ టు స్టడీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ సర్వీస్. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి. మేము ఎక్కడ ఒప్పుకున్నాం అదే చెప్తున్నాం. డిఎంఈ వీళ్ళందరికీ తప్పుదారి పెట్టిస్తున్నారండి. ఆయనకి సగం తెలుస్తుంది, సగం ఆయన యాడ్ చేస్తున్నారు అండ్ జనాల్ని వెదలు చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఫామ్ అయినప్పుడు పేపర్ చూపించండి, మేము అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పి మేము వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఏం అగ్రిమెంట్ అయిందని చెప్పి. ఆ కమిటీ షాల్ బి ఫార్మ్ టు స్టడీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ సర్వీస్. అసలు మీరు ఏం స్టడీ చేశారు, ఏం ఇంప్లిమెంట్ చేశారు? రూరల్ సర్వీస్కి వెళ్ళాలన్న జీవో మీదనే గొడవ కదా మీ అందరిది గత కొన్నేళ్ల నుంచి. ఈ స్కీమే ఫాల్ స్కీమ్. ఇది కేవలం ఒక పొలిటికల్ స్టింట్. దీంట్లో క్యాల్కులేషన్స్ లేవు. పాత గవర్నమెంట్ ఊర్లకి పోవద్దు, మేము ఊర్లకి పోతాను కాదు, వెళ్తే పర్మనెంట్గా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి, మీకు కావాలంత ఫోర్స్ మేము ఇస్తాం. సార్ మీరు అప్లికేషన్స్ పెట్టినప్పుడు రిజెక్ట్ ఎందుకు చేస్తున్నారు? మరి ఊరికి వెళ్ళాలంటే అట్లా కాదు. అన్ని చెప్పినప్పుడు మరి ఈ రోజు మీరు ఉస్మానియా గాంధీకి సీట్ ఇచ్చారు, కాకతీయకి ఇచ్చారు, మళ్ళీ దాంట్లో డిఎంఈ చేసే పనులు ఏం చెప్తాను. ఇప్పుడు అందరు చేసినప్పుడు వారు చెప్పింది పాజిటివ్ సైడ్ కాకుండా కొంత నెగిటివ్ సైడ్ కూడా వాళ్ళు, ఎందుకంటే ఆ యొక్క నెగిటివ్ పాయింట్ ఉండడం వల్లనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి, ఎందుకు మేము రూరల్ సర్వీస్ చేయాలి, ఏం వస్తుందో అని చెప్పేసి. రూరల్ సర్వీస్లో ఈ రోజున ఉన్న వాస్తవము, గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉండి ఒక కమిట్మెంట్తో అక్కడ పోయినట్లయితే ఖచ్చితంగా ఆ 1 yearలో కూడా తను సేవలు చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఉన్న వ్యవస్థలు ఎవరైనా పనిచేస్తుంటే కూడా ఒకవేళ పిహెచ్సి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కమ్యూనిటీ సెంటర్ కావచ్చు, ఇంకో దగ్గర కూడా వీళ్ళు ఈ రోజున పీజీలో చూసుకున్నట్లయితే అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లే ఇప్పటికీ రాజ్యం వెళ్తున్నాయి. అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నా కూడా ఇంకా నిలదొక్కుకోలేని పరిస్థితి ఉన్నది. స్పెషాలిటీ డాక్టర్స్ కోసం డిస్ట్రిక్ట్ సెంటర్స్ కాకుండా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి వీళ్ళకి ఏదైతే ఎక్స్పర్టైజ్ వచ్చిందో ఇన్ని రోజులు వారి మీద ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చుకి ఎంత ఖర్చు పెడుతుందని వారికి తెలుసు. ఒక్కొక్క పేషెంట్, ఒక్కొక్క విద్యార్థి మీద ఈ రోజున ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంటుంది. ₹1,00,00,000 కాదు, ఇంకా చాలా ఎక్కువ అవుతుంటుంది మొత్తం కూడా. అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కనీసం మన సమాజం కోసం ఈ రోజున ఖచ్చితంగా పోయి వాళ్ళ యొక్క ఖచ్చితంగా ఒక క్లినిక్ పెట్టుకుందాం అనుకుంటారు, లేకపోతే ఇంకా వేరే వైద్యశాల ఒకటి మెటర్నిటీ అది పెట్టుకుందామని అనుకుంటారు. కానీ ఒక 1 year వెళ్ళి అక్కడ పోయి చేయాలనుకుంటే అదేదో పాపం అన్నట్టు. నేను చెప్తున్నా, ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే డిస్కస్ చేయడానికి సిద్ధం, కానీ మనం ఒక 1 year రూరల్ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా కంపల్సరీ అని ఉన్నది పోయి చేస్తే అదేదో నష్టం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు, టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే ఇంకోటే చేస్తున్నట్టు ఆ విధంగా చిత్రించడం తప్పు. అందుకే ఈ రోజున సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మీకు మద్దతు లేదు. దయచేసి ఇప్పటికైనా గుర్తించేసి 1 year మన జీవిత కాలంలో ఉపయోగపడుతుంది. ఈ యొక్క 1 year ని కూడా రేపొద్దున మీరు 1 year చేసిన తర్వాత ఈ 1 year ని కన్సిడర్ చేసి ఉద్యోగాలు నింపే దాంట్లో కూడా, ఎందుకంటే ఈ రోజున ఉద్యోగాలు నింపే పరిస్థితి ఇంతవరకు లేదు. ఉద్యోగాలు చెప్పండి ఎందుకు లేదంటే ప్రభుత్వం తెలుసు, ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలు అనేది చాలా నెగ్లెక్ట్ చేసినాయి. ఇప్పుడు మనది కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క ఏదైతే వేకెన్సీస్ వాళ్ళు చెప్తున్నారో ఆ వేకెన్సీస్ అన్నిటిని ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. వాళ్ళు చెప్పే ఈ రోజున ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 30 శాఖల్లో ఇప్పటిదాకా డివిజన్ జరగలేదు, యాక్ట్స్ రాలేదు, బడ్జెట్ ఈ రోజున ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత వీటన్నిటిని కూడా తీసుకొని
ఖచ్చితంగా విత్ ఇన్ ఇయర్ లో మొత్తం కూడా ఫిలప్ చేస్తాం. మరి ఆ clarity వచ్చినప్పుడు పెట్టుకోవాలి కదా సార్. తెలంగాణ ఎప్పుడైతే కమల్నాథన్ కమిటీ రిక్రూట్మెంట్ మీరు మాట్లాడతారు. తెలంగాణ తొందరగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడగానే ఈ యొక్క ఇవన్నిటిని ఫిలప్ చేస్తాం. వాళ్ళకి గౌరవ వేతనం ఏదైతే ఇస్తామన్నారో దాన్ని కూడా మంచిగా గౌరవప్రదంగా ఉండేట్టు చూస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు మా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారో దాని ప్రకారం ఈ సమాజానికి ఖచ్చితంగా వాళ్ళు సేవ చేస్తేనే ఈ సమాజం వారిని గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. వాళ్ళకు కూడా ఒక పర్సనల్ అటాచ్మెంట్ కానీ వాళ్ళ ప్రధాన అభ్యంతరం ఏంటంటే మీరు పోస్ట్ ఫిల్అప్ చేయట్లేదు, గత కొన్నేళ్ళు అదే కొనసాగిస్తున్నారు. ఒక అయితే చెప్పండి. అయితే చూడండి సార్, ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ పిఎస్సిలో డాక్టర్స్ లేరు, సిఎస్సిలో డాక్టర్స్ లేదు. దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిలీజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్. దీంట్లో డాక్టర్స్ అందరు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన 122 పోస్ట్కి 118 డాక్టర్స్ ఉన్నారు. This four is nominal vacancy. ఇప్పుడు దీంట్లో ఒక్క నిమిషం సార్, let me complete. First point, this is what I am saying. DME వీళ్ళని తప్పుదారి పెట్టిస్తున్నారు. గవర్నమెంట్ ఏదో మా మీద కోట్లు ఖర్చు చేసి మాత్రం చాలా తప్పు. వాస్తవాలు తెలుసుకోవాలి అందరూ. ఆర్టీఐలో ఫైల్ చేస్తే ఒక డాక్టర్ మీద ఖర్చు పెట్టేది 1.6 lakhs. ఆ 1.6 lakhs కూడా ఎట్లా అంటే, ఇప్పుడు ఉస్మానియా కాలేజ్లో 500 డాక్టర్ తయారవుతుంటే సూపరింటెండెంట్ నుంచి క్లాస్ 4 ఎంప్లాయీ వరకు అయిన అన్ని ఖర్చులు ఆ స్టూడెంట్ మీద రుద్దుతడం, ఇది ఎక్కడ మాత్రం సమాజం. సరే, మా మీద ఖర్చు చేస్తుంది. ఆర్టీఐ ఇచ్చిందండి, మేము ఇచ్చేది కాదు. సెకండ్ పాయింట్, ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పి మీరు బలవంతం చేయడం న్యాయమా? రేపు మరి ఈ గవర్నమెంటే మేము 10th క్లాస్ వరకు మీకు చదివిస్తున్నాం బాబు, మాకు క్లాస్ 4 ఎంప్లాయీ కొరత ఉంది, మీరు ఒక సంవత్సరం క్లాస్ 4 ఎంప్లాయీ చేయాలని చెప్తుందా? అంటే ఆస్కింగ్ క్యాపిటేషన్ ఫీ, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ గ్లోబల్ రైట్. ఏదో మీరు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఒక మెరిట్ క్యాండిడేట్కి గవర్నమెంట్ ఏం చేశారు? ఆయన చదువుకున్నాడు, ఆయన మెరిట్లో సీట్ తీసుకొచ్చినారు. మీరు పొలిటికల్ ప్రెజర్స్లో ఇచ్చే రిజర్వేషన్స్ అన్నీ పక్కన పెడితే, కాంపిటీషన్లు అంతా అయిపోయిన తర్వాత ఒక మెరిట్ క్యాండిడేట్ వస్తే మీరు దాన్ని డబ్బులతో మాత్రం కంపేర్ చేస్తున్నారు. 20 లక్షలు ఇచ్చే వాళ్ళకి సర్వీస్ వదిలేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉందంటే, డబ్బులున్న వాడే మెడిసిన్ చదవాలి, డబ్బులు లేని వాడు మెడిసిన్ చదవద్దు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంటే అంతా ఉన్నప్పుడు, మరి మొన్న చిన్నపిల్లలకి ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యశోద హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశారు? ఉస్మానియా గాంధీకి ఎందుకు తీసుకురాలేదు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా? వారు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ఏదో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఉన్న తర్వాత కూడా మా అవసరం ఏందన్నారు. నేను ముందే చెప్పాను, వితౌట్ నోయింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఐ స్పెసిఫికల్లీ టోల్డ్ దెమ్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఆఫర్, ఇట్ ఈస్ అడిషనల్ సర్వీస్. ఎక్కడ, ఎందుకంటే ఆ రోజున ఆర్ఎంపీలు కానీ ఉన్నప్పుడు ఎంబీబీఎస్ పోయినట్లయితే బెటర్గా ఉంటుంది. ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజున పీజీలు పోయినప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క సర్వీస్ అనేది సమాజానికి, ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వారికి కూడా ఒక తృప్తిని ఇస్తుంది. అది దాన్ని వాళ్ళు గమనించట్లేదు. అందుకే సమాజం వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటి. ఇప్పుడు ఆ యొక్క వాళ్ళు ఏదైతే 3 ఇష్యూస్ రేజ్ చేశారు, ఇంతమంది ఉన్నారు, ఇంకా కావాలన్నా అని, ఖచ్చితంగా కావాలి. ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్న అనేక మంది ఇప్పటికీ రోగాలు రొస్టులతో చేస్తున్నారు. వాళ్ళందరినీ బాగు చేసుకోవడానికి మీ అందరి యొక్క మద్దతు ఉండాలి. ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. రెండో విషయం, ఎందుకు వేకెన్సీస్ ఉన్నాయి ఫిలప్ చేయలేదంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాగానే ఖచ్చితంగా ఫిలప్ చేస్తుంది, అందులో ఏం అనుమానం లేదు. మూడోది అంటున్నారు, మాకు ఖర్చు 1,60,000 ఎంతో వస్తుందని చెప్పేసి, అది శుద్ధ అబద్ధం. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్, లెట్ మీ కంప్లీట్, ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ ని కావాలంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ద ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రికరింగ్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ యాడ్ చేసినట్లయితే ఇట్ ఈస్ మోర్ దెన్ 1 crore. I will give you the correct figures within a day. Please. It is not the 1.6. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొడక్ట్ చేయాలంటే ఎంత అవుతుంది? లెట్ మీ కంప్లీట్ 1 crore per MBBS స్టూడెంట్ పెడితే ఖచ్చితంగా if you calculate the whole thing, that is crossing the health budget. ఒకటి, ఈ సమాజం యొక్క డబ్బులు, ఒకటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క డబ్బులు అనేది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థుల మీద పెట్టినప్పుడు ఈ సమాజానికి, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. వారి యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవడం కోసం ఖచ్చితంగా వారిని ఉపయోగించాలని చెప్పేసి అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. వారి యొక్క ఇంతకుముందు ఏదైతే నిబంధనలు, జీవోలు వాళ్ళు ఒప్పుకున్నారో దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాల్సి.
అదే సార్ చెప్పినట్టు సర్వీస్ అందించాలంటున్నారు కదా, మేము అదే చెప్తున్నాం అండి. సర్వీసెస్ మేము పర్మనెంట్గా అందించడానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని మీరు పర్మనెంట్గా పంపించాలని చెప్తున్నాం. మీరు అడుగుతున్నారు డాక్టర్లు ఉన్నారు ఇంకా కావాలంటున్నారు కదా, ఆ పోస్టులు మీరు ఇంక్రీజ్ చేయండి ఎంతవరకు కావాలనేది. ఇప్పుడు ఒక రేషియో ఉంటుందండి ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ వరకు, ఎంత ఒక పిఎస్సికి 30,000 మందికి ఒక పిఎస్సి ఉండాలని చెప్పి పాపులేషన్కి. అంటే మీరు మాకు పర్మనెంట్ గా ఉద్యోగం ఇస్తేనే పోతామంటారు. పర్మనెంట్ గా కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడ మీకు అసలు డిమాండ్ ఏముంది, మీ పాలసీ ఏముంది? ఇప్పుడు జస్ట్ మీరు వెళ్ళండి మేము పని చేస్తామంటే వెన్ ద టెర్షరీ హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యాటర్ టు ద లోడ్. మీరు ఏమైనా యాక్సిడెంట్ అయితే కార్పొరేట్కి పంపిస్తున్నారు, అంతేగాని యువర్ టెర్షరీ హాస్పిటల్స్ ఆర్ నాట్ రెడీ. వెన్ ద ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రెడీ, ఆ పాలసీ రెడీ లేదు. సరే 3 సంవత్సరాల నుంచి అవుతుందని చెప్తున్నారు, 3 సంవత్సరాల నుంచి ఏమైంది, ఏం ఇంప్రూవ్ చేశారు చెప్పండి. సరే ఇంతమంది వెళ్ళారు, ఇది ఇంప్రూవ్ అయింది అంటే ఒక పాలసీ అన్నప్పుడు ఆ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి కదండి. ఇప్పుడు వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే మీరు హెల్త్ బడ్జెట్ పేస్ చేసింది తప్ప. అట్లా కాదు. ఏం చెప్తున్నారు, 3,500 మంది బయటకు వస్తున్నారు అంటే 3,500 ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. టిల్ ద టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్స్ ఇట్ అప్ వీ కెనాట్ టేక్ రిక్రూట్మెంట్. ఓకేనా? మరి సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేటరీ సర్వీస్ గురించి ఏం చెప్పింది? ఇప్పుడు దీనివల్ల పెట్టే మాకు ఇబ్బంది ఏంటంటే వీ కెనాట్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. వీ కెనాట్ మొండిగా కాదండి, దీనికి ప్రాబ్లం అవుతుంది. మేము ఇప్పుడు పోతామని చెప్తున్నాం అండి, పొమ్మని ఎప్పుడు రానట్లేదు. Give us that opportunity on a permanent basis. Give us that opportunity. Andhra Pradesh is the only state which has no PSC without a doctor. ఎందుకంటే 2003-2004లో ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు, సర్వీస్ కోటా అని చెప్పి. ఎవరైతే పల్లెల్లో పనిచేస్తారో వాళ్ళకి ఒక సీట్ కొనిస్తారు గవర్నమెంట్. దట్ ఈస్ వాట్ సార్ మాట్లాడే డబ్బుల గురించి. సో వాళ్ళకి సీట్ కొనిచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే మేము మీకు చదివిస్తాం బాబు, స్పెషాలిటీ చదివిస్తాం, ఎంబీబీఎస్ చదివిస్తాం, కానీ దానికి మీరేం చేస్తారు రిటర్న్గా ఒక 5 years మీరు అక్కడ పని చేస్తారు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో. దానివల్ల మనకి ఈరోజు ఒక పిఎస్సి కూడా డాక్టర్ లేకుండా లేదు, వేరే ఇండియాలో ఎక్కడ లేదు ఇది. మరి ఆ స్కీమ్ని వాలంటరీగా మీరు ఎంకరేజ్ చేసి మంచిగా పని చేయించుకోవాలి, అంతేగాని మీరు ఎంతమంది వస్తారో రండి మేము చూసుకుంటామంటే. ఇప్పుడు ఎప్పుడైనా కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ పాలసీ. ఏదో ప్రజల ఇమోషన్తో ఆడుకునే వాళ్ళంటే తప్పు కదా అండి. డాక్టర్ వెళ్ళట్లేదు, ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వెన్ దెర్ ఇస్ అ సెంట్రల్ దిస్టింగ్ బ్యాండ్ అంటే ఈ రూరల్ సర్వీస్ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రానికి అవసరమా? పెట్టుకుంది అనుకోండి, ఈ గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ కి క్లారిటీ ఉండాలండి. ప్రజల అవసరాలకి దృష్టిలో పెట్టినప్పుడు మరి 5 సంవత్సరాల నుంచి చిత్తశుద్ధి లేకుండా ఉంటారా? మీరు ఒక పాలసీ పెట్టినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంత డబ్బులు తీసుకుంటారండి, ఒక డిఎం ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు, మరి మీరు లెక్కలు చెప్పారా? సరే మీరు లెక్కలు చెప్పారా? అంటే అకౌంటబిలిటీ ఓన్లీ డాక్టర్స్కే ఉందండి, వీళ్ళకి మాత్రం అకౌంటబిలిటీ లేదు. మీరు శాలరీస్ ఇంక్రీజ్ చేసుకోండి, మీరు 5 సంవత్సరాలు పని చేయకుండా ఉండండి, మీరు ఏమైనా చేయండి, కానీ అకౌంటబిలిటీ మాత్రం ఒక డాక్టర్కే ఉందా? అంటే మీకు వాట్ ఈజ్ అకౌంటబిలిటీ? 5 years నుంచి ఒక పాలసీ అంటే 5 సంవత్సరాలు జనాలు చచ్చిపోవట్లేదా, రోగులు ఇబ్బంది పడట్లేదా? గవర్నమెంట్ ఇది ఒక్క సంవత్సరానికి వచ్చింది. 5 years నుంచి జియో ఇష్యూ చేసిన తర్వాత ఇప్పటికీ క్లారిటీ లేదంటే is it not the bureaucracy that is inefficient? One minute. రాజశేఖర్ గారు, వారు ఇదే వితండవాదం చేయడం వల్ల వారికి వచ్చే నష్టం తప్ప లాభం లేదని వాళ్ళు గుర్తించాలి. ఖచ్చితంగా 5 years నుండి ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? 5 years నుండి ఉన్న ప్రభుత్వాలు మనది కాదు, మనది కొత్త ప్రభుత్వం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ వారి యొక్క సమస్యల్ని సానుకూలంగా వినడం, చర్చించడం, ఇంకా బెటర్ కొన్ని సమస్యలు వారు చెప్తున్నారు. నిజంగా ఈ రోజున మేము అక్కడికి పోవడం వల్ల మేము ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోదామంటే 1 year లూజ్ అవుతున్నాం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇటువంటి ఎలా సాల్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం. కానీ ఈ రోజున నాకు ప్రభుత్వం నాకేమి ఇవ్వలేదు, ఈ సమాజానికి నేనేం చెయ్యను, నా యొక్క అవసరం లేదు, మీరు ఖచ్చితంగా బాండ్ చేశారు, ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వం పాలసీ లేదు. ప్రభుత్వం యొక్క పాలసీస్ అనేది డైనమిక్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి కూడా 5 నెలలు అయింది. ఈ 5 నెలల క్రమంలో తనది కూడా ఆలోచిస్తుంది. ఆరోగ్య పాలసీ కానీ, ఎడ్యుకేషన్ పాలసీ కానీ, వీటన్నిటి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. వచ్చే టైం అనేది కొద్దిగా పడుతుంది. కాబట్టి ఈ యొక్క సంధి కాలంలో మనం ఉన్నాం. ఈ పీరియడ్లో
ఒక రెండు అంటే మీరే ఇంతకుముందు ఏదైతే ఒక యూనియన్ అగ్రిమెంట్ అయిందో Agreement ఎక్కడ ఉంది పాత చూపించండి ప్రభుత్వంతో సార్. మీరు అటువంటిప్పుడు ఎందుకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు? మీరు agreement Okay, చూపియండి. why? One second. మా దగ్గర documents Agreement are will go go today. No, no. You Why show me the Andhra Pradesh agreement. doctors are అది కాదు సార్. working? మా దగ్గర డాక్యుమెంట్ Why చూపిస్తాం. junior doctors working in మేమేది the Andhra Pradesh మేమేది and they have gone ఓరల్ already. చెప్పట్లేదు. They have డాక్యుమెంట్ joined. They have given People are protest not letters. joining. They have given protest letters. Karnool Medical College, Vijayawada Medical College are on strike. Did they join or not? You Because tell of me. the Hudud thing. Did they join or not? వాళ్ళు జాయిన్ అయ్యారు లేదని కాదు. Why they join? మీరే చెప్పారు Why కదా you are not సార్. joining? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ No, no, you are part of that agreement. వాట్ ఈస్ ద అగ్రిమెంట్? యు షో us No, the no, agreement. why other people have You show us joined? the Why agreement. other people have joined? అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తే మేము కూడా తప్పు చేయాలా? అరే అదే వాళ్ళందరికీ ఏమీ మీరు లేదా? అగ్రిమెంట్ ఉందని చెప్పారు కదండి. ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ ఉన్న ఇప్పుడు మీ విద్యార్థులందరూ ఛానల్ ద్వారా కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. అగ్రిమెంట్ చూపించండి మేము వెళ్ళిపోతాం. No, no, why other people అగ్రిమెంట్ have చూపించండి joined? మేము వెళ్ళిపోతాం. అగ్రిమెంట్ తప్పు లేనప్పుడు దారి వాళ్ళ- పెట్టిస్తున్నారండి. ఇప్పుడు దిస్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యు గెట్ ద ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ సరిగా చెప్పకుండా they Where is the are agreement? carried I am away by asking. somebody. They are not Definitely, carried away by they are somebody. carried away by You are- somebody. you are carried away by the DME. No, we are Who is not giving no, wrong we are information. carried away the bureau. Might be, but we are not carried Show away us by the the not statistics. vested interest. Show us the statistics. లేదు, What is వాళ్ళ the information? DME నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. దాని ఆధారంగా ఒకటే మాట్లాడతారు. విషయం. Government చూపిమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఇదే జూనియర్ డాక్టర్స్ ఇదే రూల్ ప్రకారం నడుచుకుంటున్నప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ఈ విద్యార్థులు ఎందుకు నడుచుకోరు? మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ Why they are తెలంగాణ ఎందుకు carried away by సాధించామండి? others? మరి తెలంగాణ ఎందుకు సాధించాం మనం? తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు మన తెలంగాణ వాళ్ళని మోసిస్తున్నారని చెప్పి తెలంగాణ సాధించినప్పుడు Yes, we will మరి discuss తెలంగాణ ఎందుకండి? definitely. Right. వాళ్ళ Okay. చట్టాలని సాధించాలంటే అందుకే తెలంగాణ ఎందుకు సాల్వ్ చేశారు? అందుకే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు అక్కడ మీరు అక్కడ ఇప్పుడు యాక్ట్స్ ఎట్లా కాదండి? మనకు సరిపోవట్లేదు, ఒక మనం policy- కొత్త చేసుకోవాలి పాలసీ ఒక policy తప్పు అదే ఉన్నప్పుడు- అడుగుతున్నాం వాళ్ళని. ఒక ఒక నిమిషం. policy ఈ తప్పు రోజున ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే అదే మాట్లాడుతున్నారు. 1 year లో ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా మళ్ళీ పునఃపరిశీలించి తెలంగాణ చట్టాలు తెలంగాణ యాక్ట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. Correct. ఈ రోజున ఎంసెట్ ఏదైతే ఉన్నదో ఆ ఎంసెట్ పాతదాన్నే ఫాలో అవుతున్నాం. మిగతా ఐసెట్ కావచ్చు, మిగతా అడ్మిషన్ ప్రొసీజర్ కావచ్చు, పీజీ సంబంధించి కూడా ఇదంతా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నది. లేదు. కొత్త ఉన్నది. లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇంతకు ముందు జీవో కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, ఒక మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంత ముందు ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని కంటిన్యూ చేస్తూ Agreement చెప్పడం దాన్ని మాత్రం మార్చుకుంటేందుకు తప్పు. ఫ్యూచర్ లో మిగతా పార్టీలతో గానీ వీళ్ళందరితో గానీ సార్ discuss చెప్పినట్టు- చేస్తారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సార్ వారు చెప్పినట్టు- ఏదైతే సార్ ప్రభుత్వం యొక్క సార్ చెప్పినప్పుడు- ప్రభుత్వం యొక్క కంపల్షన్ సమాజం రిక్వైర్మెంట్ వారికి ఉన్నది. ఇప్పుడు- వాళ్ళు అర్థం చేసుకొని ఈ సమాజానికి సేవ చేసేందుకు 1 year ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా దీనికి పోయినట్లయితే వాళ్ళు ఇప్పటిదాకా చాలా బ్లేమ్ అవుతున్నారు. ఇప్పటికైనా మా రిక్వెస్ట్ అందరు యంగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద Right, Kanti. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ. Okay, sir. We are understanding- we are understanding the requirements of society. Yes, sir. గవర్నమెంట్ All నుంచి concept- మొన్నటి నుంచి కూడా మీ 29 రోజుల బహుశా ఇప్పుడు 3 సార్లు చర్చించినట్టున్నారు కదా రాజేష్ గారు. ఒకేసారి చర్చించాం. అఫీషియల్ చర్చలు అది కూడా- ఒకటేసారి సార్. సరే, మూడు సార్లు See, మాట్లాడారు. official చర్చలు ఒకటేసారి అయితే- ఇప్పటిదాకా అయితే వాళ్ళు చెప్పేది ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మేము చట్టాలన్నింటిని కూడా పునఃసమీక్షిస్తాం, మారుస్తాం అంటున్నారు. Correct. ఈ 1 year మీరు 1 year ఆగలేరా ఒకటి? పాలసీ లేదు. ఇప్పుడు మా ఫస్ట్ 2 డిమాండ్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ అబాలిష్మెంట్ ఆఫ్ దిస్ బాండెడ్ సర్వీస్ విచ్ ఇస్ సెంటర్ బాండెడ్ సర్వీస్ బాండెడ్ సర్వీస్ ఆల్రెడీ బాండెడ్ 20 లక్షల బాండ్ రాయించుకుంటే మేము serious గా అంటున్నాం. మళ్ళీ తప్పుదారి పెట్టిస్తున్నారు. Government is nothing to do with Then their why are banks. implementing that act? They have joined. They Why have are given implementing? bonds to the earlier government. Right. Earlier government. ఏం Now bond this ఇచ్చాం? present ఏం government bond just ఇచ్చాం? implementing ఏం what bond they ఇచ్చాం? entered into ఏం the bond bond. ఇచ్చాం చెప్పండి. Huh? మీరే ఏం bond మీరే ఇచ్చాం చెప్పండి. మీరే చెప్తున్నారు కదా, bonded service. Wow. Yes, Bond bonded service service is అంటే the bonded service. గవర్నమెంట్ కి బ్లాక్మెయిల్ చేయాలంటే ఒక జియో సంవత్సరం ముందు రిలీజ్ చేయాలండి. పిల్లలు ఎగ్జామ్ రాస్తే 10 రోజు ముందు తీసేసి మీరు బాండ్ ఇవ్వకపోతే మీకు మేము జాయినింగ్ ఆర్డర్ ఇవ్వమంటే ఏం చేయాలండి? అప్పుడు Huh? Who అప్పుడు was ఏం there చేయాలి? at that point of కాదండి, time? ఆ టైంలో ఏ ఒప్పుకోలేదని చెప్పి ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు తీయచ్చు కదా మరి మీరు. ఒక పూర్ When I am showing you all the disadvantages. మీరు చెప్పండి అండి. ఇప్పుడు డిఎంఈ దగ్గర నేను తీసుకెళ్లి పెట్టాను. సార్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫీషియల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఒక పర్మనెంట్ గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్ ఎక్కడి నుంచి వస్తాడు? 20 లక్షల బాండ్ ఎవరు సైన్ చేస్తారు? మీరు సైన్ చేస్తారా? అంటే సైన్ చేయకపోతే సీట్ వదిలేయాలా? ఇంకా ఒక మెరిట్ క్యాండిడేట్ కష్టపడి చదివితే ఆ బాండ్ సైన్ చేయ నాకు ఎవరు తెలిసినా లేరంటే సీట్ వదిలేయాలా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటిదాకా? ఉన్నాయి.
వదిలేసి వాళ్ళన్నారా? Everybody lost seat. దే హావ్ లాస్ట్, దే హావ్ నాట్ టేకెన్. వాళ్ళు ఎక్కడ వస్తారండి? దే ఆర్ ద ఇన్సిగ్నిఫికెంట్. 20 లక్షల బాండ్ ఒక పూర్ క్యాండిడేట్ మెరిట్ క్యాండిడేట్ ఎలా కడతాడు? That question doesn't arise. They are Actually, question after doesn't getting arise. into the Sir, seat, sir, admission, when the nobody whole- left. when the One whole half globe- of the bonds. when the Let whole them globe tell. gives a Nobel Let them Prize. name somebody. When the whole Let them 17 name years somebody. 17 years స్టూడెంట్ ని ఎంబీబీఎస్ మన జాయిన్ ఒక స్టూడెంట్ child బాండ్ bond ఇస్తారు, 20 లక్షల ఇచ్చినారండి. బాండ్ సైన్ అంటే పెట్టి government కింద situation అది లేదా? ఎలా వాల్యూ అవుతుంది? అంటే బాండ్ 20 లక్షలు కడితే తప్ప మీరు మిమ్మల్ని జాయిన్ అవ్వడం అంటే కత్తి మేడం మీద కత్తి పెడితే ఏం చేస్తారు? క్రాంతి అండ్ ఆదిత్య, ఇప్పటిదాకా మాకు బయటకు తెలిసినటువంటి సమాచారం, బయట సమాజానికి తెలిసిన సమాచారం కూడా జూనియర్ డాక్టర్లు రూరల్ సర్వీస్ చేయడానికి రావట్లేదు అని ఒకటే తెలుసు. ఈ బాండ్ గురించి కానీ ఈ ఇష్యూ కానీ ఎందుకు రైజ్ కాలేదు? మేము ఒక్కటే చెప్తున్నాం. మేము ఇప్పటిదాకా బాండ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అవుతున్నారో జాయిన్ అయ్యే ముందు వాళ్ళు మేము ఈ 1 year సర్వీస్ చేస్తామని ఎంటర్ అయ్యారు. అప్పుడు కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. ఈ 3 years అంటే కష్టం అవుతుంది. బిఎంబీబీఎస్ తర్వాత సగం correct పీజీ చెప్పి, తర్వాత సగం ఇంటర్ correct చెప్పి తర్వాత- సగం తప్పు చెప్పడం మంచిది కాదు. లేదు. This is agreement. This is agreement. You see this? సార్ చదవండి This సార్. is agreement. You study for yourself, sir. సరే, తర్వాత మేము ఈ- తక్కువ మా- చేయాలి. debate తర్వాత మేము లేదు. సరిగా లేదు. crux of the committee shall be formed to study the implementation of rural service. No, Where have is you the agreement? accepted to work for a year or not? Where have you accepted, sir? But then other people, why they have joined? Why they are joined? Well, what will I do for it? Arey, no, I cannot why- answer for Madhya Pradesh, Maharashtra, No, Karnataka. it is for Andhra I Pradesh. can only answer for No, Telangana. you are part of Andhra Pradesh. I can only Association. answer for Telangana. No, no. మీ స్టడీ ఇంతకు ముందు ఈ ఉమ్మడి Andhra Pradesh రాష్ట్రంలో government జరిగింది. వీళ్ళకి admission ఇచ్చింది. See, when it is written, that same Andhra Pradesh government what sir is talking, a committee shall be formed to study the implementation. ఆ కమిటీ అక్కడ Why చూపించండి. you are అలా counterpart have ఎందుకు joined, ఇన్ని why you are రోజులుగా not joining? You ఎందుకు tell me ఎందుకు that ఎందుకు answer. సార్ కౌంటర్ పార్ట్ లో మీ పార్టీ లేదు, మరి ఇక్కడ మీ పార్టీ ఎందుకు ఉందంటే? ఎక్కడ కౌంటర్ పార్ట్ గా See, sir, I am. You have to understand the facts. You don't ask me. You have to understand the It is facts. No. No. You have to It is understand the the new facts. government. We need to follow. Agreed. The earlier acts, earlier You laws. don't have to We follow. are As per following. if We you- are following. See, if you are following, మాకు ఏం చెప్పారు? మేము రిక్రూట్మెంట్ ఇప్పుడు చేయలేము. కమల్ నాథన్ కమిటీ నుంచి మాకు ఇంకా ఏం స్పష్టం రాలేదు. బ్యాండ్ ఉంది. కమల్ నాథన్ కమిటీస్ ఫ్రమ్ సెంటరా కాదా? మరి సరే, ఆ పాయింట్లో సెంటర్ని ఫాలో చేసినప్పుడు ఈ మ్యాండేటరీ సర్వీస్లో సెంటర్ ఎందుకు ఫాలో చేయరు? వెన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ గివెన్ ఎనీ గైడ్ లైన్స్, హ్యాస్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్స్. వై ఆర్ యూ బ్లాక్ మెయిలింగ్ స్టూడెంట్స్? కోర్టులో కూడా ఓడిపోయారు కదా. ఆ పాత గవర్నమెంట్ ఓడిపోయింది కదా. Okay. పాత గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఎందుకు ఓడిపోయారు? మేము సర్వీస్కి వ్యతిరేకం కాదు, కానీ వీళ్ళు పెట్టే బాండ్కి, వీళ్ళు పెట్టే బ్లాక్ మెయిలింగ్ కి వ్యతిరేకం చేస్తున్నాం. No We are government always- blackmail as ఒక on today. ఫ్యామిలీ డాక్టర్ కి If it is the other government, they would have bulldozed like anything. No, sir, This even- is the government which is agitation friendly government, and We we are don't taking want care to of them. agitate. Last 29 days we are requesting We them. don't want to agitate. They are blackmailing. We don't They are want to blackmailing agitate. the government. No, if they are you actually feel- not caring the minister, not caring any officer. They are talking like anything. If you They speak don't facts, it's want- talking no, like it anything. is not the way. No, if you It is speak not the facts- way. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగంగా జూనియర్ డాక్టర్లు అక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు అదే విధంగా అదే అసోసియేషన్ లో భాగంగా ఉన్న వీళ్ళు ఏం ఈ రోజున agreement ఉంది? attend- అదే మీరు అక్కడ గాల్లో మాట్లాడొచ్చు దయచేసి. అదే దయచేసి గాల్లో గాల్లో మాట్లాడొద్దు. జూనియర్ మీరు డాక్టర్స్ agreement నేను ఒకటే చూపియండి. క్వశ్చన్ అడుగుతున్నా. జూనియర్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు ఎందుకు జాయిన్ కావట్లేదు ఇక్కడ? వాళ్ళు దాన్ని కూడా అప్పుడు కూడా వ్యతిరేకించారు వాళ్ళు. గత ఇక్కడ 3 ఏళ్లుగా ఇప్పుడు అయింది, 1 month back అయింది అది. Okay, ఒక ఆ, అయినా కూడా నిమిషం. సార్, ఈ ఒకసారి జీవో back వచ్చినప్పుడు- జాయిన్ అయ్యారు. ఈ జీవో వచ్చినప్పుడు నుంచి వ్యతిరేకిస్తున్నారు. For ఈ year కాదు. information, మీరు చెప్తున్నారు ముందు నుంచి ఉందని. టెల్ మీ ఎనీ 1 year where they have taken 12 months service. 3 years ముందు నుంచి కాదండి, ఈ academic year లో just I am talking about ఈ academic year మాట్లాడుతున్నా. ఈ academic I will year tell లో you one night. last I will tell you month one లో thing. Sir, ఒక నిమిషం. లాస్ట్ కొత్త మంత్ లో వాళ్ళు government జాయిన్ form అయ్యారు అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కొత్త లో. government ఇక్కడ ఎందుకు form జాయిన్ అయినప్పుడు కావట్లేదు? we gave representation. Sir, this policy has been ad hocly been taken by the previous government with no clarification. We request you, whenever you try to implement this policy, please, we will have proper talks. We will come to a common consensus. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం సార్. మా ప్రాబ్లమ్స్ ఏంటి మీరు సాల్వ్ చేసుకొని కొత్త పాలసీ సృష్టించండి. మనకు కొత్త తెలంగాణ వచ్చింది. వీల్ ఇంప్లిమెంట్ ఎకో ఫ్రెండ్లీ పాలసీ వేర్ ఇన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డాక్టర్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. రైట్, ఓకే. ఇప్పుడు చాలా చట్టాలని సమీక్షిస్తామంటుంది. ఒకవేళ ఈ గవర్నమెంట్ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మీరు 1 సంవత్సరం సర్వీస్ చేయాల్సిందని కొత్తగా తెచ్చే చట్టాల్లో కూడా మార్చే చట్టాలు కూడా పెడితే మీరు ఒప్పుకోరా? మేము 1 సంవత్సరంకి అయితే ఒప్పుకోమండి. మేము చేస్తే మాత్రం యూ క్రియేట్ అ పోస్ట్, వీ విల్ వర్క్ ఫర్ లైఫ్. Definitely ఉద్యోగం we'll ఇస్తే take them. చేస్తాం, That is లేకపోతే the that's first what we are point. We'll telling. accept that. We'll tell them. Whatever they are saying,
We will అంటే recruit the people. ఇప్పుడు సార్ We will చెప్పినట్టు recruit the ఇప్పుడు people. చట్టాలు No, no, as పెట్టినప్పుడు per the requirements అది of the చట్టాలు- ఆ society. చట్టాలు Agreed. ప్రజలకు ఎలా లాభపడుతుందో చూసుకోవాలి కదా. Once again, అంటే అదే చెప్తున్నాం. ఖచ్చితంగా The ఈ way that- రోజున- the way the చట్టం is implemented, సార్ you should be వైద్య taken into వ్యవస్థని- consideration. సార్ మాట్లాడే అంటే point కానీ ఏంటంటే అది ఎంతవరకు 2003 ప్రజలకు ఉపయోగపడుతుందో చూడాలి. No, no. చట్టం తప్ప. వైద్య వ్యవస్థని 2003 Let me నుంచి come. 2013 వరకు the number of seats have been increased drastically. The number of people going to government sector have increased. కానీ government have not increased the post. Is point number one. we'll do- Now, one we'll minute, do sir. that. Let me We'll do complete. that. Point number 2. ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మనం వెళ్తే ఈ సంవత్సరం కొత్త డాక్టర్ వచ్చారు, నెక్స్ట్ సంవత్సరం ఇంకో కొత్త డాక్టర్ వచ్చారు. హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద హ్యాపెనింగ్స్. ఒక డాక్టర్ని, చర్మ డాక్టర్ని మీరు డెలివరీ చేయమని చెప్తున్నారు. ఇది ఎక్కడికి న్యాయం? No. These are reported which have been given in writing. No. Sir does not know about it, No, but no. this has been given to Principal Secretary Mr. Ratna Kishore 2012 and 13 in writing to the DME Mr. Vishnu Prasad, Dr. Vishnu Prasad. This has been given in writing. అంటే దీని అన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరైనా డెలివరీకి వెళ్తే ఒక చర్మ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా? Who is అంటే saying that? Who is this saying has that? happened. Are you- Not మీరే saying- చెప్పారు, మీరే This has చెప్పారు. happened. ఈ రోజున మీరే Facts. చెప్పారు. These are పిహెచ్సి all కానీ facts we are కమ్యూనిటీ talking. హెల్త్ సెంటర్స్ లో కానీ అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు అన్నాం. ఇప్పుడు వెళ్ళాల్సిన అందరూ కూడా పీజీ అయిపోయిన డాక్టర్స్. కాబట్టి ఈ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకు అడిషనల్ గా ఉంటారు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉంటారు. సమాజం రిక్వైర్మెంట్ వారిది ఉన్నది కాబట్టి దయచేసి వాళ్ళందరూ వెళ్ళాలని ఎంత చెప్పి requirement కోరుతున్నాం. చెప్పండి సార్. ఒకటి తర్వాత సార్, వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు committee- సార్ చెప్పినట్టు committee ఖాళీలు ఉన్నాయి. Specialist posts ఉన్నాయి. వాళ్ళ యొక్క Specialist ఏదైతే posts లు పోస్ట్ fill చేయాలి. ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారండి, మన దగ్గర కమిటీ హెల్త్ 281 ఉన్నాయి యునైటెడ్ దీంట్లో. ఓన్లీ మన తెలంగాణలో సగం ఉంటాయి, 140 దగ్గర ఉంటాయి. మన దగ్గర ఎంతమంది గైనిక్ పోస్టులు ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు డెలివరీకి వస్తే ఒక డర్మటాలజీ తీసుకెళ్ళి పెడతారండి. డెలివరీస్ అంటే సరే చేస్తాం, నార్మల్ డెలివరీ కాబట్టి అది అవుతుంది. ఒకవేళ అబ్స్ట్రక్టెడ్ లేబర్ వస్తే ఒక డర్మాలజీ ఏం చేస్తాడు? ఆ పేషెంట్ కాపాడలేడు. అది ఎంత మానసిక వ్యవస్థ బాధ అండి అది. అక్కడ ఉన్నాడు, మేము ఉండి కూడా చేయలేకపోతున్నాం. దానివల్ల ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మాకు రిజిస్ట్రేషన్ ఉండదు. అక్కడ రిజిస్ట్రేషన్ లేకుంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, అక్కడ ఏదైనా కేసు ఫెయిల్ అయితే వీఆర్ లయబుల్ ఫర్ 304A క్రిమినల్ నెగ్లిజెన్స్. మమ్మల్ని ఎవరు కాపాడతారు? అప్పుడు మేము ఒక వ్యవస్థను డెవలప్ చేసినప్పుడు మాకు కూడా ప్రొటెక్షన్ ఉండాలని అడుగుతున్నాం. ఒక వ్యవస్థ కరెక్ట్ పోవాలంటే దీని ఒక ప్రాసెస్ లాగా పోవాలి. ఊరికే గుడ్డిగా వెళ్ళండి అని చెప్పేసి మీ వెనక డిపార్ట్మెంట్ వస్తుంది. ఏంటంటే మొన్న న్యూరో సర్జన్ తీసుకెళ్ళి నిజామాబాద్ లేసారు, అక్కడ డిపార్ట్మెంట్ లేదు, న్యూరో సర్జన్ డిపార్ట్మెంట్ లేదు. డిఎంఈ గారు అంటారు నువ్వు వెళ్ళ బాబు నీ వెనక డిపార్ట్మెంట్ వస్తుందని. ఈ అబ్బాయికి రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ లేదంటే లైసెన్స్ లేదండి. నీకు డ్రైవింగ్ ఎంత వచ్చినా కానీ లైసెన్స్ లేకుండా పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ లేనప్పుడు ఎలా? ఇది main ఏం చేద్దాం ఇది? They might be giving some stray cases. కొన్ని 1-2 dermatology. Sir, 1 or 2 cases అంటే వాళ్ళు they are suffering a lot. 1 or 2 cases వాళ్ళు మనుషులు కదా ఒక నిమిషం. వాళ్ళు మనుషులు కదా. ఈ రోజున ఏదో ఒక రీజన్ అక్కడ పోయి ఆ పర్టికులర్ అక్కడ లేదు సార్, అలా మాట్లాడదు సార్. ఎవరైనా ఒక్కరైనా మంచి ప్రాబ్లమే సొల్యూషన్ చేయాల్సిన పద్ధతి మన దగ్గర ఉన్నాయి. అవి చేసుకుంటే మంచి అని చెప్తున్నాం. వారు ఒకటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క వైద్యులకు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ సమాజాన్ని అనేది ముఖ్యం, అందరికంటే ముఖ్యం కూడా డాక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళి చేయడానికి కావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి కావాల్సిన భద్రత కూడా ఖచ్చితంగా అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఏదో చిన్న చిన్న రీజన్స్ పెట్టుకొని సార్ ఒక ప్రాణం పోవడం అనేది చిన్న రీజన్ కాదు సార్. జాయిన్ అయిన తర్వాత మీరు లీడర్ గా మీరు ప్రాణం పోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక ముందు ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణం బాధ్యత నేను కాకుండా అనుకో ఈ రోజు చెప్తున్నాడు. ఎంతమంది మానసిక వ్యవస్థ ఉంటుంది, మీ దగ్గర మానసిక శ్రమ ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు సార్. మీరు ఒకటి 1 or 2 కేసులు సమాజాన్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. మరి నేషన్ వైడ్ లో స్ట్రైక్ అయినప్పుడు రూరల్ సర్వీస్ వ్యతిరేకిస్తూ ఎక్కడ నేషన్ వైడ్ ఢిల్లీలో స్ట్రైక్ అయినప్పుడు మరి హర్షవర్ధన్ గారు చెప్పింది మాట ఏంటి అంటే మీరు అనుకుంటున్నారు ఎక్కడ అవ్వట్లేదు అని చెప్పి, అంటే మీరు చూడలేకపోతే దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు. నేషన్ వైడ్ స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది కేరళలో చేశారు, అది 2010 తీసిపడేశారు. దీని వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ మేడం ఏం చేయట్లేదు. ఒక పర్మనెంట్ వ్యవస్థ ద్వారానే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రూరల్ ఏరియాస్ లో డాక్టర్ పర్మనెంట్ పోస్ట్ చేసిన అవుతుందని చెప్పేసి వాళ్ళు తీసేసి ముందుకెళ్తున్నారు. మనం ఎందుకు చేయలేము ఆ పద్ధతిలో? అట్లా పద్ధతి మంచి ప్రాబ్లం ఏమి? ఒక క్లినిక్ మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓకే, ఆ డాక్టర్ సిట్స్ దేర్ అంటే ఏంటి, ఆయన అక్కడ కూర్చొని ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద కామన్ డిసీజ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ అని స్టడీ చేస్తాడు. దాన్ని ప్రివెంట్ ఎట్లా చేయాలి, వస్తే ట్రీట్ ఎట్లా చేయాలి, ఎర్లీ రికగ్నైజ్ ఎట్లా చేయాలి ఒక ఐడియా ఉంటుంది. అంతేగాని మీరు 1 year చర్న్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ 1 year రూల్ చేస్తే బాగానే ఉంటుంది కదా అండి. మరి
అట్లా కుదురుతుందా? డాక్టర్ ఆదిత్య See, హైదరాబాద్ see, listen, listen. వీళ్ళ యొక్క ఒక disease వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దాని prevention కూడా important, sir. తోని Disease, sir, ఒకటి illogical disease వచ్చినా treat చేయడం కన్నా and దాన్ని prevent చేయడం అనేది చాలా important. సెంటర్లో స్ట్రైక్ అయినప్పుడు Prevention is the first సెంటర్లో first స్ట్రైక్ అయితే story. ఇల్లాజికల్, Yeah. ఢిల్లీలో Let me స్ట్రైక్ complete. చేస్తే ఇల్లాజికల్. ఒకటి వారు చెప్పింది మరి అన్నారు. సెంట్రల్ నేను ప్రభుత్వం ఎందుకు ఏమంటున్నా? ఒప్పుకుంది? వారు ఒకటే చెప్పారు, PHC లో డాక్టర్ ఉన్నాడు అని చెప్తున్నారు కదా. CHC Community లో health కూడా center ఉన్నారు. ఉందంటున్నారు. CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ఏదైతే మీరు చెప్తున్న ఏ డ్యూటీస్ అయితే చెప్తున్నారో, టు స్టడీ దట్ ఎన్విరాన్మెంట్, టు ప్రివెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, టు యాక్చువల్లీ టు ట్రీట్ దెమ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అదే What సార్ is the problem? You are saying all this can be done. ట్రీట్మెంట్ no చేయాలంటే provision permanent for it, డాక్టర్ sir. వెళ్ళాలి. No, you ఒక create year వల్ల provision, కాదు, sir. you demand It is for that. prevention. You create, That is what we are asking. No, you give us the permanent post, we will get all the provisions. This government Or will temporary- fill up the vacancies. or temporary employee. within soon. See, that recruitment will be done when the Kamalnathan committee gives the nod. Yes, ఇప్పుడు definitely. కూడా మేము అదే చెప్తున్నాం, సెంటర్ మీకు చెప్పినప్పుడు చేయండి ఇది. అంటే వేరే ప్రజలు కాదా? ఎవరి ప్రజలు? వేరే చోట రూరల్ సర్వీస్ కాదా? ఇప్పటికైనా మీరు అంటే గమనించకపోతే రేపు ఇప్పుడు మీకు గమనించని కోర్టు- కాదు. నిన్ననే అంటే కోర్టు correct. చెప్పింది వారికి. ఏం చెప్పారు? వారు మీకు కూడా అర్థం చేసుకోవట్లేదు. మీకు కూడా చెప్పారు. వారు చెప్పారు, వాళ్ళు క్లియర్ గా కూడా కోర్టు, కోర్టు చెప్పింది, గవర్నమెంట్ మీరు కూడా చెప్పింది. వేతన కూలీలు కాదు, ఈ మేము సమాజానికి students ఏ. సేవ చేయాలి. అవును. ఖచ్చితంగా మీరు ఈ యొక్క దాంట్లో ఇప్పటికే చాలా ముట్టికాయలు వేసింది. ఇప్పటికైనా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం నుంచి ఇంకా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సార్, అదే తప్పనిసరిగా సార్, జాయిన్ సమాజాన్ని అయ్యి తప్పుదోవ పట్టిస్తున్నారు. జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక సమాజాన్ని point తప్పుదోవ చెప్తానండి. పట్టిస్తున్నారు. మీరు సమాజాన్ని- సమాజం కోసం సమాజాన్ని ఒక వ్యవస్థని, ఒక ఆరోగ్య వ్యవస్థను డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. దీన్ని ఒక పర్మనెంట్ డాక్టర్ వల్ల అవుతుందని చెప్పేసి మేము అంటున్నాం. దాన్ని మీరు కూడా సపోర్ట్ చేయాలి సార్. ఎంత కానీ ఒకటి న్యాయం ఉందో పదే పదే మీరు అది మాట్లాడాలి. We are- నేను ఊరికే ఒకటే ఇష్టం వచ్చినట్టు మీరు అన్న మాట్లాడతారు, points please. కూడా మేము చెప్తున్నా. ఒకటి మీరు చెప్పే మీరు points లో ఒక్క facts నిమిషం. తక్కువ ఉన్నాయి, One sir. second. I don't know. You have to give me in written thing. No, వారు చెప్పిన దాని ప్రకారం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి ఖచ్చితంగా ఫిలప్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్. రెండోది వాళ్ళకి కావాల్సిన భద్రత కానీ మిగతా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మూడోది వాళ్ళు ఏదైతే కొన్ని జెన్యూన్ రీజన్స్ చెప్పారో వాటిని కూడా చర్చించి మిగతా పార్టీలతో కూడా అసెంబ్లీలో కానీ మిగతా చోట్ల చర్చించి అవసరమైన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు ఈ రోజున ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చిన ఈ యొక్క బాండ్ ఉన్నా లేకున్నా ఇంతకుముందు వాళ్ళందరూ చేశారు కాబట్టి మీరు కూడా దయచేసి ఖచ్చితంగా సర్వీస్లోకి వెళ్ళండి, జాయిన్ అవ్వండి. ఒక సుహృద్భావమైన వాతావరణంలో మీరు డిస్కస్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఇల్లాజికల్ గా, ఇమ్మెచ్యూరిటీగా ఇవన్నీ ఉన్నంత వాళ్ళం కాదు. జాయిన్ అయిన తర్వాత మాకు ప్రాబ్లమ్స్ ఉన్నంత కాలం ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సొసైటీ నుంచి వెళ్ళి దురదృష్టవశాత్తు ఈవెన్ దో దేర్ మే బి సర్టెన్ జెన్యూన్ రీజన్స్ దే ఆర్ లూజింగ్ గ్రౌండ్ ఇన్ ద సొసైటీ and also from the public. That is the fact. That is the fact. This is not a political rally, sir. ఎంతమంది ఎక్కువ వస్తే ఎంతమంది ఓట్ పడతాయి అని చెప్పి. No, I am not This is the asking point the- of facts. We are intellectuals. We are talking facts. When you don't have answer for the facts, We have answer. support We లేదు. have answer. వీళ్ళు We వెనకాల have- we సపోర్ట్ told them. లేదు. No. అని చెప్పడం You మాత్రం తప్పు. need to follow the ప్రీవియస్ Okay, గవర్నమెంట్ sir, తప్పు ఒకటి- చేశారని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ తప్పు చేశారని ప్రజలు వాళ్ళని ఎలక్ట్ చేయలేదు. ఎవరిని? సింపుల్ ఆన్సర్. ప్రీవియస్ గవర్నమెంట్ తప్పు No, చేసింది. they did not do టుడే ద mistake on this కాంగ్రెస్ front. టుడే ద On this కాంగ్రెస్ front they did not do లాస్ట్ ఇట్స్ mistake. కేస్. No, Sir, అది పొలిటికల్ ఇష్యూ, అది వదిలేండి. ఆ Today, society కి see, that's what I'm saying. మీరు ప్లీజ్ డాక్టర్లకి వీళ్ళ యొక్క సమస్య కూడా అదే. వాళ్ళు మినిస్టర్ దగ్గర పోయినా ఇంకో దగ్గర పోయినా వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. Don't mix service. They are unable to present their problems. You are not able to digest the facts. They are creating You are not able to digest the problems facts. which are nothing to do with your issue. Now, that's what I'm మీరు saying. You are ఏదైతే not able to digest మీరు the ఏదైతే ప్రాబ్లమ్స్ కాని వాటి ప్రాబ్లమ్స్ గా సృష్టించుకొని ఈ రోజున అంటే- మినిస్టర్ దగ్గర కానీ ఇంకోటి దగ్గర వారి దగ్గర ప్రెజెంట్ చేయలేకపోతారు. అందుకే ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేకపోతుంది. ఫైనల్ గా ఆదిత్య, మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీ గవర్నమెంట్ నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 5 పాయింట్స్ ఒక మాట. చెప్తానండి. ఓకే, సి, జూనియర్ డాక్టర్స్ ఎప్పుడైనా రూరల్ సర్వీస్కి వ్యతిరేకం కాదు. దాన్ని పర్మనెంట్గా ఒక పాలసీ ప్రకారం మనం ఇష్యూ చేస్తే దాన్ని ప్రాపర్గా ఫాలో చేస్తే ఆఫ్టర్ ప్రాపర్ డిస్కషన్స్ యూఆర్ ఆల్వేస్ రెడీ. పాయింట్ నెంబర్ 2, ఏమైతే సార్ చెప్తున్నారో అగ్రిమెంట్ చేసుకున్నారు అది మాత్రం కేవలం అబద్ధం. బికాస్ ఆ అగ్రిమెంట్ నా చేతిలో ఉంది. Agreement గా, See, listen, వచ్చినప్పుడు listen, జియో listen. వచ్చినప్పుడు, జియో జియో వచ్చినప్పుడు కాదు, వేసినప్పుడు- మేము ఎప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు సర్వీస్ చేపించలేదు. Right. దాని అంటే వదిలేయండి. థర్డ్ థింగ్, ఇదే మాత్రం తప్పు ఉంటే నేషన్ వైడ్ స్ట్రైక్ అయ్యేది కాదు. ఎంసీఐ దీనికి నో అని చెప్పేది కాదు. ఇదే మాత్రం తప్పు ఉంటే లాస్ట్ ఇయర్ మేము హైకోర్టులో కేసు గెలిచిన వాళ్ళు కాదు. ఇదే మాత్రం తప్పు ఉంటే కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేయాలి కాదు. ఇప్పుడు డిఎంఈ ఒక నో అబ్జెక్షన్ కోసం 10,000 20,000 చుట్టూ తిప్పుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా. అంటే ప్రతి దానికి ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే వై ఇస్ ద సిస్టమ్ దెన్? అంటే మీకు మేము చెప్పేది ఏంటంటే, సార్ ఇక్కడ తప్పులు ఉన్నాయి సార్, ఆ తప్పుని కరెక్ట్ చేయమంటే ఆయన పెద్దవాళ్ళ గురించి మాట్లాడతారా మీరు?
తప్పు మాట్లాడతారంటే తప్పే కదా సార్, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళైనా. కానీ ఒకటి పదే పదే మీరు చెప్తున్నారు. అదే ఒక విషయం చెప్పండి, రూరల్ సర్వీస్కి వెళ్ళాలంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి పోతామని అంటున్నారు. కాంతి ఇంతకుముందు అన్నారు మీ డిమాండ్ కూడా అదే ఉంది. అంటే ఎవరైతే మీ కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తారో వాళ్ళందరికీ ఉద్యోగాలు అందరికీ అదే చెప్తున్నాం. చూడండి, మీరు ఒక బ్యాచ్లో 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ గవర్నమెంట్ సైడ్కి రారు, 100 మెంబర్స్ కార్పొరేట్ సైడ్కి రారు. 100 మెంబర్స్ కార్డియాలజిస్ట్ ఎవరు, 100 మెంబర్స్ గైనకాలజిస్ట్ ఎవరు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మీకు వదిలేయాలంటే మీరు ఏం చేశారు, మీరు ఒక స్కీమ్ పెట్టారు, సర్వీస్ కోటా పెట్టారు. సర్వీస్ కోటా 2003లో 20% ఉంటే ఈ పార్టీకి చాలా బిగ్ హిట్. ఫైనల్ గవర్నమెంట్ ఏం ఫైనల్గా ఖచ్చితంగా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, రాబోతున్న వేకెన్సీస్ ఉన్నాయో అతి తక్కువ సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడగానే ఖచ్చితంగా దాన్ని ఫిలప్ చేస్తాం. అందులో వారు చెప్పిన కోరిక ప్రకారం కూడా ఖచ్చితంగా చేస్తాం. రెండోది, ఈ రోజున మేము చేసింది కాదు, వాళ్ళు కూడా ఇప్పటికైనా సమాజానికి కోసం అని చెప్పైనా, వారి కోసం కాకుండా ఈ సమాజం కోసమైనా రూరల్ సర్వీస్ అనండి, కంపల్సరీ సర్వీస్ అనండి, ఖచ్చితంగా 1 year చేసిన తర్వాత అందులో ఉన్న సాధక బాధకాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ రిప్రజెంట్ కావాలి, దాని మీద చర్చించాలి, బెటర్ సొల్యూషన్ రావాలి. దాని వరకు ఇమ్మీడియట్గా వాళ్ళ సర్వీసెస్లో స్ట్రైక్లోకి వెళ్ళి విత్డ్రా అయిపోయి వాళ్ళు జాయిన్ అయితేనే అది ఇబ్బందిగా ఉండదు, ఇద్దరికి కూడా, వారికి కానీ సమాజానికి బాగుంటుంది. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు, ఆదిత్య అండ్ క్రాంతి. మొత్తానికి అయితే ఇది అటు జూనియర్ డాక్టర్ తర్వాత ప్రభుత్వం తరఫునటువంటి వర్షన్సీ ఇద్దరు మెట్టు దిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కనిపించలేదు. ముఖ్యంగా 29 రోజులుగా అటు రోగులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు ఒక మెట్టు దిగి అటు సొసైటీకి బాగోయేటట్టు, తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒకటి చేసుకోవాలని చెప్పి జనం కోరుతున్నారు. మనం కూడా ఈ డిస్కషన్ ద్వారా అదే ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది.